మన తెలంగాణలో ఆషాఢం శ్రావణ మాసంలో బోనాలు ఎట్లా చేస్తారో అట్లనే హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో ఈ కావడి యాత్ర అనేది చేస్తారు. మీకు తెలుసా? కావడి యాత్ర అంటే వెదురు బొంగులకు అటు సైడ్ ఇటు సైడ్ నీటి పాత్రల నుంచి భుజాలపై మోస్తూ కషాయం వస్త్రాలు ధరించి చెప్పులేమి వేసుకోకుండా సాత్విక భోజనం చేస్తూ హరిద్వార్ నుండి శివుడికి అభిషేకించడానికి ఆ పవిత్రమైన గంగా జలాన్ని మోస్తూ వెళ్తారు. దీన్ని ఎక్కువగా యువకులు, మగవాళ్ళే చేస్తారు. కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళి హరిద్వార్, రిషికేశ్ లాంటి ప్లేసెస్లో గంగా జలాన్ని తీసుకొని కాలినడకన ఆ గంగా జలాన్ని మోస్తూ పవిత్రంగా భావించి చెప్పులు ఏమీ వేసుకోకుండా హరహర్ మహాదేవ్ అంటూ జపిస్తూ ఆ గంగా జలాన్ని వారి ఊరి వరకు తీసుకెళ్ళి పవిత్రమైన శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ శివుడికి శ్రావణ మాసంలో ఇలా చేస్తారు. మీరు ఎప్పుడైనా చూసారా ఈ కావడి యాత్రని? ఇది నార్త్లో ఎక్కువగా చేస్తారు. కొన్ని వందల కిలోమీటర్లు ఊర్లలో నుండి యువకులు, అబ్బాయిలు అందరూ వెళ్ళి అక్కడ హరిద్వార్, రిషికేశ్లో గంగాజలం తీసుకొని ఇట్లా గుంపులుగా నడుస్తూ ఆ గంగాజలాన్ని కింద పెట్టకుండా మోస్తూ భుజాల పైన తీసుకొని వెళ్తారు. ఎన్ని రోజులైనా ఆ నడక, కాలినడక ద్వారానే ఆ గంగాజలాన్ని తీసుకెళ్ళి అభిషేకం చేస్తారు శివుడికి. ఇంట్లో కూడా చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల చేసిన పాపాలు పోయి మోక్షం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడి వాళ్ళు నమ్ముతారు. మీకు చూపించడం కోసం ఈ వీడియో చేశాను. నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.